మతిమరుపు మంత్రం. గవర్రాజు పెద్ద భూస్వామి. ఘరానాగా అప్పులు చేయడంలోనూ అవి తీర్చవలసి వచ్చేసరికి మొండి చేయి చూపించటంలోనూ ఆయన్ని మించిన వారు లేరు. ఒకనాడు నలుగురు ఆశ్రితుల్ని వెంట పెట్టుకుని చేతికి తగిలించుకున్న కొంకి కర్ర ఊపుకుంటూ వీధి వెంట పోతున్న గవర్రాజుకు కామయ్య శెట్టి మిఠాయి దుకాణం నుంచి కమ్మని నేతి మిఠాయి వాసన తగిలి నోరూరింది. ఆయన తన ఆశ్రితులతో హుందాగా కామయ్య శెట్టి దుకాణంలో ప్రవేశించి, ఏం శెట్టి, అలా వీధిన పోతుంటే నీ మిఠాయిల వాసన నన్ను గాలం వేసి నీ దుకాణంలోకి గుంజిందనుకో. మిఠాయి వాసనలోనేనా లేక రుచిలో కూడా అంత బాగుంటవా అని అడిగాడు నవ్వుతూ. అయ్యా, తిని చూడండి, తమకే తెలుస్తుంది అన్నాడు కామయ్య శెట్టి వినయంగా. గవర్రాజు తీరుగా తనకు నచ్చిన మిఠాయిలు తిని ఆశ్రితులకు కూడా పెట్టించాడు. ఆయనకు డబ్బు ఎంత ఇవ్వవలసి వస్తుందో అన్న బెంగ లేదు. కామయ్య శెట్టికి దమ్మిడి కూడా ఇచ్చే అవసరం లేదని ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. తినడం పూర్తయ్యాక గవర్రాజు, పర్వాలేదు, మిఠాయిలు బాగానే ఉన్నాయి అని కామయ్య శెట్టిని మెచ్చుకుని, సరే, మొత్తం ఎంతైందో లెక్క కట్టు అన్నాడు. కామయ్య శెట్టి తన దగ్గరున్న పలక మీద గవర్రాజు ఆయన ఆశ్రితులు తిన్న మిఠాయిల ఖరీదు లెక్కగట్టి, అయ్యా, మొత్తం 50 రూపాయలయ్యింది అన్నాడు. గవర్రాజు జేబులో చేయి పెట్టి కాసేపు వెదికి, నా మతి మరుపు మండ, ఏం జరిగిందో చూసావా శెట్టి? డబ్బు ఒక చొక్కా జేబులో పెట్టి మరొక చొక్కా వేసుకుని బయలుదేరాను. అయినా మునిగిపోయిందేముందిలే. నేను మళ్ళీ ఇటుగా వచ్చినప్పుడు నేనివ్వవలసిందెంతో గుర్తు చెయ్యి అన్నాడు. గవర్రాజుది మొండి పద్దన్న సంగతి కామయ్య శెట్టికి బాగా తెలుసు. అతని వినయం మాటల్లోనే, చేతల్లో మాత్రం మహాగడుసరి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని నిర్ణయించుకున్న శెట్టి, అయ్యా, నాకు మాత్రం జ్ఞాపక శక్తి ఎక్కడేడ్చింది. ఈ విషయంలో నేను తమకేమాత్రం తీసిపోను. మీ పేరు, బాకీ సొమ్ము మొత్తం ఈ గోడ మీద రాసి ఉంచుతాను. అది చూసినప్పుడల్లా నాకు మీ బాకీ సంగతి గుర్తుకొస్తుంది. ఆ పైన మీకు గుర్తు చేయడానికి వీలుంటుంది అంటూ గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాయసాగాడు. అది చూసి గవర్రాజు కంగారుగా, అరెరే, అంతలేసి అక్షరాలతో నా పేరు, బాకీ రాస్తున్నావు? నీ దుకాణానికి వచ్చిన వాళ్ళందరూ ఇది చూస్తారు. నాకెంత అమర్యాద, పరువు తక్కువ అన్నాడు. కామయ్య శెట్టి చేసిన దానికి బాధపడిపోతున్న వాళ్ళ ముఖం పెట్టి, అయ్యా, తమరన్నది అక్షరాల నిజం. ఆ సంగతి నేను ఆలోచించనే లేదు సుమండి. సరే, మీ పట్టు పై పంచేలా ఇప్పించండి, గోడకు తగిలించి ఉంచుతాను. అది చూసినప్పుడల్లా నాకు, అది భుజం మీద లేదని తెలిసినప్పుడల్లా మీకు చొప్పున బాకీ సంగతి గుర్తుకొస్తుంది. సంగతి 3వ కంటికి తెలియదు. మన ఇద్దరి మతి మరుపుకు ఇదే మంచి పరిష్కారం అన్నాడు. ముందు గొయ్యి వెనక నొయ్యిలా తయారైంది గవర్రాజు పరిస్థితి. పై పంచ శెట్టికి ఇచ్చిన, గోడ మీద తన పేరు అలాగే ఉంచినా ఊళ్ళో పరువు పోక తప్పదు. తన మతిమరుపు మంత్రం కామయ్య శెట్టి మీద పారలేదని గ్రహించిన గవర్రాజు మారు మాట్లాడకుండా శెట్టికి డబ్బు చెల్లించి దుకాణంలో నుంచి వేగంగా బయటికి నడిచాడు. కథా సమాప్తం.